దత్త దర్శనం అనేది పురాణ ప్రసిద్ధిగా అన్ని క్షేత్రాల్లో దత్తుడు ఉన్నాడు. అన్ని పుణ్య నదుల దగ్గర ఉన్నాడు. ఈరోజు అఘోరీలు అందరూ స్నానం చేసేటువంటి భక్తులంతా కూడా 14 విధమైనటువంటి సన్యాసులు, వాళ్ళందరూ కూడా దత్త భక్తులే. కొన్ని కోట్ల మంది దత్త భక్తులు. దత్తాత్రేయుడు లేనిది ఏ మహాముని కూడా ఉండలేడు, లేరు. అటువంటి దత్తుడు మనం, ఎందుకంటే విష్ణుగా ఉన్నాడు, శివగా ఉన్నాడు, అక్కడ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. స్మర్తృగామే సనోవతు, స్వామి స్మరణ మాత్ర సంతుష్టుడు. దత్త అంటే చాలు, నన్ను ఇచ్చుకున్నాను, నేను నీకు నిచ్చుకున్నాను అర్థం. మళ్ళీ వాడు దత్త అంటాడు, అంటే నేను నీకు ఇచ్చుకున్నాను అంటాడు. జై గురుదత్త అంటే మనం జై గురుదత్త అన్నట్టు. దత్త అంటే నేను నీకు ఇచ్చానంటే నేను నీకు ఇచ్చానంతే. ఎంత మంచి పదం దత్త అంటే. సకల పాపాలు నాశనం అయ్యేటువంటిది. పాపం క్షయం కాకపోతే దత్త అని మాట కూడా చెప్పలేరు చాలామంది. అసలు వాళ్ళ నోట్లో మాట రానేది రాదు. చచ్చేకి ముందైనా ఒక్కపారైనా దత్త అనమని చెప్పాడు పురాణంలో. ఒక్కపారి అయినా దత్త అని. నువ్వు అనకపోతే విను అన్నాడు. చెవులతో విను అన్నాడు, బలవంతంగా అయినా విను అన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి మహిమ దత్త అనేటువంటి వ్యాఖ్యానం చాలా పెద్ద వ్యాఖ్యానం. దత్త దర్శనంలో, దత్త పురాణంలో, ఆత్మ విలాసంలో, ఆత్మబోధలో, అవధూత గీతలో